హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎస్ఆర్ఎస్వి ఫ్యామిలీ వ్లాగ్స్. ఇంకా ఈరోజు వచ్చేసి మా వ్లాగ్ ఏంటంటే, ఇంకా మేమైతే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. ముందుగా వాళ్ళని పికప్ చేసుకొని ఇంకా మేము అందరం కలిసి అయితే ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అది ఎక్కడ ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను. ఇంకా మేమైతే టెంపుల్కి ఎంట్రన్స్ అవుతున్నాం అన్నమాట. ఇంకా లోపలికైతే వచ్చేసాము. ఇది వచ్చేసి మన జరసంగం టెంపుల్. ఇది మన జహీరాబాద్ సైడ్ ఉంటుంది. ఇంకా మేము లోపలికైతే వెళ్తున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లో అయితే షాపింగ్స్ ఉన్నాయి. ఇంక ఇది లోపల టెంపుల్ లోపలికి వెళ్ళామన్నమాట. ఇక్కడే మనకి స్నానాల గుండం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చి ఒక విషయం ఏంటంటే, మేము వెళ్ళగానే ఫుల్ వర్షం పడిందనమాట. ఇంకా మేమైతే చాలా సేపు వెయిట్ చేసాము. ఇంకా నెక్స్ట్ కొంచెం వర్షం తగ్గిన తర్వాత అందరం అయితే ఇంకా స్నానాలు చేసుకున్నాం అనమాట గుండంలో. ఇక్కడ ఒక విశేషం ఏంటి అంటే, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, మీకు జూమ్ చేసి చూపించాం కదా, అక్కడ చిన్న హోల్ లాగా ఉందన్నమాట. ఈ వాటర్ మన కాశీలో కలుస్తున్నాయంట. అయితే ఏవైనా మనకి మొక్కుబడులు ఉంటే అవి తీరిన తర్వాత ఇక్కడ మనం ఏదైనా నైవేద్యంగా అందులో నుంచి పంపిస్తారంట. అవి డైరెక్ట్ మన కాశీకి చేరుతాయని ఇక్కడ చెప్తున్నారనమాట వాళ్ళు. ఇంకా అక్కడ మా స్నానాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేము రెడీ అయిపోయి ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా దర్శనం అయితే చేసుకోవడానికి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే బయటికి వచ్చేసాము. ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, మా అన్నయ్య లేపింది. ఇదేంటంటే, మన మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఈ ఆ రాయిని మనం అలా లేపితే మన కోరిక నెరవేరినట్టంట. అది లేవకపోతే కానట్టు అని అర్థం అనమాట అక్కడ. అయితే అందరూ ట్రై చేశారు, కానీ అందరికీ లేచిందనమాట. అంటే మాకన్నా ముందు చేసిన వాళ్ళకి రాలేదు అది పైకి లేపడానికి. ఇంకా మేమైతే అందరం అంటే మా మనసులో కోరిక కోరుకొని అయితే మేము ట్రై చేశాము. కానీ అదైతే వచ్చిందనమాట అందరికీ. చూడాలి ఎంతవరకు కరెక్టో. ఇంకా నెక్స్ట్ అయితే ఇది అయిపోయిన తర్వాత మేము ఇంకా వేరే టెంపుల్కి కూడా వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. ఇంకా లాస్ట్ వచ్చేసి అయితే ఇంకా మా వదిన ఒక్కతి ఉందన్నమాట. తను కూడా ట్రై చేసింది, వచ్చేసింది అనమాట. మొత్తానికి అందరం హ్యాపీ. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చిన్నగా శివలింగం ఉందన్నమాట. ఇక్కడ దర్శించుకున్నాం అనమాట. ఇది కూడా అయిపోయిన తర్వాత మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా మేము బయలుదేరాము అక్కడి నుండి. ఇంక ఇది మేము వస్తుంటే దారిలో అయితే మంచి లొకేషన్ అనమాట. ఈవినింగ్ టైం చాలా బాగుంది. ఇంకా పిల్లలందరూ పికాక్ చూద్దామని వెళ్ళారు, కానీ అక్కడ ఎక్కడా కనిపించలేదన్నమాట. అంటే ఉన్నాయి, కానీ చాలా దూరంలో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడే 16 కిలోమీటర్స్ దూరం